నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక ఎన్నికయ్యారు. మరోవైపు వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు వరించింది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా షోయబ్ ఎన్నికయ్యారు. సో ఫైనల్లీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతిచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక ఎన్నికయ్యారు. మరోవైపు వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు వరించింది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా షోయబ్ ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, నిన్న అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండిందో మనం చూసాము. సో నిన్న ఎన్నిక ఈ రోజు వాయిదా పడింది. సో ఈ రోజు మొత్తానికైతే బీజేపీ కైవసం చేసుకుంది చైర్పర్సన్ అండ్ అలాగే వైస్ గా బీఆర్ఎస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఫైనల్ గా బీఆర్ఎస్ కూడా వైస్ గా సెలెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, బీఆర్ఎస్ అండ్ అలాగే బీజేపీ అభ్యర్థులు ఏం చెప్తున్నారు అండ్ వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాన్ని నిన్నటి నుంచి కూడా ఉత్కంఠ రేపినటువంటి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ స్థానం అయితే ఎట్టకేలకు కారు కమలం పొత్తులోనైతే ఇటు కారు కమలం పొత్తులో చైర్మన్ స్థానంతో పాటు వైస్ చైర్మన్ స్థానాన్ని అయితే దక్కించుకున్నారు. మొదట ఈ రోజు ఉదయం 12:30 గంటలకి కౌన్సిల్ సమావేశం మందిరానికి వచ్చినటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితే 12:30 గంటల వరకు అయితే ఇటు మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఇటు ఏదైతే సర్నేమ్ లో ఉన్నటువంటి మొదటి అక్షరం పద్ధతిన అయితే ఇటు చైర్మన్ పేరును అయితే ప్రస్తావన చేశారు. ఇటు బీజేపీ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా అంకం మౌనిక పేరును అయితే ప్రపోజ్ చేయగా ఇటు చైర్మన్ స్థానానికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురితో పాటు బీజేపీ పార్టీ నుంచి నలుగురు కౌన్సిలర్లు అయితే పూర్తిగా ఆమెకు మద్దతు పలకడంతో అయితే ఏకగ్రీవంగా ఇటు చైర్మన్ స్థానం అయితే బీజేపీ పార్టీ కైవసం అయితే చేస్తుంది. అనంతరం వైస్ చైర్మన్ స్థానాన్ని షోయబ్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి 6వ వార్డులో గెలిచినటువంటి షోయబ్ పేరును అయితే ప్రపోజ్ చేశారు. దీంతో వైస్ చైర్మన్ గా కూడా షోయబ్ అయితే ఎన్నికైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనం చూడొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లని తీసుకొని ఎమ్మెల్యే వెడమ బొచ్చు కూడా ఇటు కౌన్సిల్ సమావేశం అందరి నుంచి బయటకు వెళ్ళిన సిచ్యువేషన్ అవుతుంది. ఆయన వెళ్తూ కూడా మనతో చెప్పింది కూడా ఒకటే, కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని మేము చెప్పాము, ఇక్కడ కూడా తాము గొడవలు చేసింది లేదు, నిన్న కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని చెప్పాము. అంతేకాకుండా తమ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సత్యంకు సంబంధించి కూడా 7 అభ్యర్థులు చేతులు లేపి మద్దతు తెలపడంతో ఆ వీడియో చూడాలని చెప్పాం. ఆ వీడియోను చూసిన తర్వాత కూడా 7 అభ్యర్థులు సత్యంకు మద్దతు ఇచ్చారు. అదే వీడియోను బీఆర్ఎస్ బీజేపీ సంబంధించినటువంటి నేతలను చూడమంటే కూడా వారు చూడకపోవడంతో ఈ రోజు ఎన్నిక వాయిదా పడింది తప్ప ఎక్కడ కూడా తాము గొడవలు చేసింది లేదు, అధికారులతోటి వాగ్వివాదం కూడా చేసుకున్నది లేదంటూ ఆయన అయితే చెప్పారు. ఇప్పటికే ఇటు చైర్మన్ అభ్యర్థిగా మౌనికతో పాటు షోయబ్ సంబంధించినటువంటి సిగ్నేచర్స్ అయితే అధికారులు అయితే తీసుకుంటున్నారు. మరికొద్ది సేపటి తర్వాత వారు బయటకు వచ్చే అవసరం అయితే మంచిర్యాల ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కేతన్పల్లితో పాటు ఖానాపూర్ మున్సిపాలిటీ స్థానాలు అయితే రాజకీయాలు అయితే ఈటెక్కిచ్చాయి. ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సమయంలో ఏర్పడ్డ గొడవలతో అయితే ఏకంగా జైల్లో రాజకీయం కూడా నడిచింది. ఇటు బాల్కా సుమన్ 14 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండ్ గా ఉన్నారు. బెయిల్ పైన బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ అయితే చూసాం. నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ కామ్రేడ్ పొత్తుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీని అయితే కైవసం అయితే చేసుకున్నారు. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ లోనైతే ఈ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా ఇటు మంత్రి వివేక్ తో పాటు ఎమ్మెల్యే వెడమబుజ్జు పటేల్ కూడా ఈ 2 స్థానాలను కైవసం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో లాబింగ్ అయితే చేశారంటూ ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేశాయి. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ని ఏకంగా క్యాంపు నుంచి కూడా కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా తమ అభ్యర్థులను నయానో భయానో ఇటు భయపెట్టి కూడా ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూశారంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. కానీ ఈ రోజు ఏదైతే ఎన్నిక జరిగిందో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికనైతే కొనసాగింది.
దాదాపుగా ఉదయం నుంచి Right. కూడా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా అయితే ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రస్తుతానికి అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ అయింది. ఒక్కొక్కరిగా కౌన్సిలర్లు కూడా సమావేశ మందిరం నుంచి అయితే బయటకు వస్తున్న పరిస్థితులు అయితే ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు బీజేపీ పార్టీ తరఫున చైర్మన్ స్థానాన్ని కైవసం Right, చేసుకున్నటువంటి శ్రీనివాస్. కౌన్సిలర్స్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మిగతా నేతలు కూడా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.